ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యము అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. ప్రియమైన సహోదరి సహోదరుడా, పరిశుద్ధాత్మ అను అంశమును గూర్చి మీతో మాట్లాడటకు నేనెంతో సంతోషిస్తూ ఉన్నాను. ఇది దేవుని ఉన్నతమైన కృపను బట్టి మనకు ఇవ్వబడుచున్నటువంటి వరము. ఈ వరమును పొందుటకు అర్హత ఏమీ లేదు, కానీ వాక్య భాగములలో బాప్తీసం పొందిన తర్వాత దేవుని యొద్ద పొందుకునే శ్రేష్టమైన వరములలో ఇది ఒకటి. అనేకులు దీని నిమిత్తం ప్రార్థించేవారుగాను ఉపవాసముండి ఈ వరమును పొందుకునేవారుగాను ఉన్నారు. పరిశుద్ధాత్మ వరము మనలను శక్తివంతులుగా మార్చగలదు. పరిశుద్ధాత్మ వరము మనల్ని పరిశుద్ధంగా నడిపించగలదు. పరిశుద్ధాత్మ వరము మనల్ని ప్రత్యేకమైన వారిగా ఉంచగలదు. పరిశుద్ధాత్మ వరము మనకు నిత్య జీవమునకై నడిపించగలదు. కాబట్టి ఈ వరమును మనము పొందుకునే వారిగా ఉండాలి. ఆది అపోస్తలులు ఈ వరమును పొందుకునే నిమిత్తం ప్రత్యేకమైన ప్రార్థనలు చేశారు. ఏక మనసుతో మేడగదిపై నిరీక్షణ కలిగి వేచి చూస్తూ అడిగి పొందుకున్న వారిగా ఉన్నారు. పిరికివారు ధైర్యం గలవారే అయ్యారు. శక్తిహీనులు శక్తి కలిగిన వారిగా మార్చబడ్డారు. ఆత్మ లేనివాడు నా వాడు కాదు అని వాక్యము తెలియచేయుచున్నది. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుటకు ఆసక్తి కలిగి, ప్రార్థన యందు పట్టుదల కలిగి దేవుని పరిశుద్ధాత్మ వరమును పొందుకొనండి. అది మిమ్మల్ని శక్తివంతులుగా చేయగలదు. అంత్యకాలంలో మనుషులందరిపైన నా ఆత్మను కుమ్మరిస్తానని తెలియజేసిన దేవాతి దేవుడు మీ మీద తన ఆత్మను కుమ్మరించునుగాక.